భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనాన్ని సంతోషంగా జరుపుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్, ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం వినాయక నిమజ్జన ఏర్పాట్లను చేశామని, భారీ క్రేన్ల సహాయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. నిమజ్జనానికి వచ్చిన భక్తులకు మినీ ట్యాంక్ బండ్ వద్ద వారికి మంచినీటి సౌకర్యం, ఇతరత్ర సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన మహోత్సవాన్ని సంతోషంగా అందరూ జరుపుకోవాలంటూ పేర్కొన్నారు. వినాయక నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. మరి నాతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు, నూయిల్ల మల్లన్న కౌన్సిలర్ గారు, భూతగడ్డ సంపత్ కౌన్సిలర్ గారు, సుభాష్ కౌన్సిలర్ గారు, జగదీష్ గారు, అదేవిధంగా పులిపాక సంపత్ గారు, బొడ్డిపల్లి శ్రీనివాస్ గారు, ప్రకాశన్న గారు, అన్నయ్య గౌడ్ గారు, రాజు గారు, వీళ్ళంతా కూడా మరి శంకరన్న గారు అందరం కలిసి కూడా దీనంతా కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ మరి ఎప్పుడు కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఇది. మరి ఈసారి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, మరి గతంలో కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి కానీ, విద్యుత్ అధికారులకు కానీ, వారితో పాటు పోలీస్ సిబ్బందికి కానీ మరి అందరూ కూడా దీని మీద 100% అవగాహన ఉన్నది. మనం ఎట్లా మన విఘ్నేశ్వరులు వినాయకులు మండపం నుంచి తరలి వచ్చే సందర్భంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటిని తీసుకెళ్ళి మరి నీళ్ళల్లో వేసే విధంగా మరి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. 100% మరి ఆ ఇబ్బంది లేకుండా చూడడం కోసమే మరి వాళ్ళ దీన్ని సందర్శించడం జరిగింది. మరి ఇప్పటికే ఇది మన క్రేన్స్ కూడా ఇంకొక గంట 2 గంటలైతే క్రేన్స్ కూడా వస్తాయి. మరి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టాలి అనేటువంటి వాళ్ళ అనుభవం ప్రకారంగా పెట్టుకొని ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం.